హాయ్ అండి. ఈరోజు నేను వంకాయతోటి వెరైటీగా కర్రీ చేస్తున్నాను. అది ఎలాగో చూద్దాం రండి. ఎలా అంటే ఫస్ట్ వంకాయన్ని కట్ చేసుకోవాలి. మనము బాగా వాష్ చేసేసినాక కట్ చేయాలండి. బాగా వాష్ చేసి సన్నగా పొడుగుగా కట్ చేసుకోవచ్చు. మనం ఎలా కావాలంటే మోడల్ అలా కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. వంకాయలను బాగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో పెట్టుకోవాలి. మనం తిరువాత వేసేటప్పుడు వాటర్ తీసేసి తిరువాతలోకి వేసేసుకోవాలి. వంకాయలను కూడా లైట్గా సాల్ట్ చల్లేసి బాగా ఫ్రై అయ్యే వరకు వంకాయలను బాగా మగ్గించుకోవాలి. అలా మగ్గించుకుంటూ కొంచెం సేపు మూత కూడా పెట్టుకున్నామంటే తొందరగా మగ్గుతాయండి మనకు వంకాయ అనేది. కానీ కొంచెం గట్టిగా ఉంటే మనకు గొంతుకు నాస్తలాగా ఉంటాయి. అందుకోటి బాగా మగ్గాయా లేవా అని ప్రతి కాయను చూసుకొని మగ్గించుకోవాలండి వంకాయలు అనేవి. వంకాయ ఎంతో రుచిగా టేస్టీగా ఉంటుందండి. వంకాయతో ఏ కర్రీ చేసినా ఎంతో బాగుంటుంది. అందుకే మేము వంకాయ బాగానే తింటామండి. మేము చపాతీలోకి రోటీస్లోకి అన్నిట్లోకి బాగా తింటాము. మీకు కూడా ఎప్పుడైనా చపాతీకి వాటికి తిన్నారా వంకాయ అనేది? ఇలా బాగా మగ్గినమ్మడే పసుపు వేసేసి నేను కారము ముందుగా ప్రిపేర్ చేసుకున్నాను. ఎవరికన్నా కావాలంటే కామెంట్ బాక్స్లో అడగండి, దాన్ని ఎలా చేశానో చూపిస్తాను. దానికోసం కొంచెం చింతపండుని కూడా నానబెట్టేసుకొని దాంట్లోకి పిండేసుకోవాలండి. మనము దానికి ఉప్పు కారము కొబ్బరి అన్నిటిని వేసేసి మిక్సీకి వేసుకొని తయారు చేసుకున్నాను. అన్నిటిని వేసేసి చింతపండు రసం అన్నీ వేసేసి చేశాను. కొంచెం లైట్గా బెల్లం కూడా వేసుకున్నానండి. ఎంతో టేస్టీ అయిన వంకాయ కర్రీ అనేది తయారైంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకొని అన్నంలో వేడివేడి అన్నంలో తిన్నామంటే ఎంతో కమ్మనైన వంకాయ కర్రీ రెడీ. ఈరోజు ఒక టిప్ చెప్తున్నానండి. అది ఎలాగంటే మనకు డేటు పండగలు నోములు ఏమైనా ఉన్నప్పుడు తొందరగా వస్తుంది కదండి. రాకుండా ఉండాలంటే మనము లెమన్లోని గింజలను డైలీ మార్నింగ్ రెండు తీసుకొని మింగేసి వాటర్ తాగేసాము అంటే డేట్ లేట్గా వస్తుంది. ఈ టిప్పును ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.